బ్యాక్ టు ఛానల్. ఈరోజు మనం కొత్త వీడియోతో అయితే మేము ఇంకొకటి వచ్చేసిన. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి గేమ్ ఆడుతున్నాం అంటే క్లోతింగ్ సిమ్యులేటర్ అయితే ఆడబోతున్నాం అనమాట. క్లోతింగ్ సిమ్యులేటర్ అంటే ఏం లేదు, మనం అయితే బట్టల దుకాణం అయితే పెట్టాలన్నమాట. అండ్ అది ఎట్లుంటుంది అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. మనం చాలా రోజుల తర్వాత వీడియోస్ అయితే పెడుతున్నాం కదా, వెంటనే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ వెంటనే గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. అండ్ చూడండి ఫ్రెండ్స్, అయితే ఏమో సోదింది ఎంత చేద్దాం. చూసినట్టయితే మన దుకాణం తెచ్చి ఇంత పెద్దగా అవుతుంది. ఇక్కడ సైడ్ పని మస్తు ఇల్లు అవుతున్నాయి. తర్వాత మనకైతే ఇది కూడా కొనుక్కోవచ్చు మనము, స్టోరేజ్ ప్లేస్ లేక. కానీ ఇది అంతా మనకు కొద్దిగా ఫస్ట్ అయితే మనమైతే స్టార్ట్ అయితే ఇద్దాం. లోపలికైతే వెళ్ళిపోదాం. చూసినట్లయితే ఏమి లేవు లోపల. అండ్ మనమైతే ఇక్కడ స్టెప్స్ అవుతున్నాయి, ఇట్లా నడుచుకుంటూ వచ్చి మనకైతే ఆర్డర్స్ అయితే ఇక్కడ తీసుకుంటారు. ఫస్ట్ మన వీళ్ళకి వెళ్ళి ప్రోడక్ట్స్ అయితే కొనుక్కుందాం అనమాట. చూసినట్టయితే ఇవి అయితే ఉంటాయి, మనకి అయితే వెళ్ళి బై చేసేద్దాం. ఫస్ట్ ఇవి అయితే కొనుక్కుందాం. ఇవి ఒకటి అయితే కొనుక్కుందాం. అండ్ మనకి ఆ సెల్ఫ్ కూడా సరిపోతుందేమో, ఇంకో సెల్ఫ్ అయితే కొనుక్కుందాం. అండి బై అయితే అయిపోయినాయి, మన దగ్గర అయితే పైసలు అయితే అయిపోయినాయి. బయటికి వెళ్ళి చూద్దాం. అరే అప్పుడే వచ్చేసింది మనం ఆర్డర్ అయితే, సరిపోతలేవు. సరే లోపలికి వెళ్ళి పెట్టేసేద్దాం. పడేసేద్దాం. వెళ్ళి మనం మంచి మళ్ళీ అవే ప్రోడక్ట్స్ అయితే పట్టుకొచ్చుకుందాం. అన్నీ కరెక్ట్ అయితే సరిపోయినాయి ఫ్రెండ్స్. అండ్ ఈ బట్టలకి ఇంకో సెల్ఫ్ ఉంది కదా, ఈ సెల్ఫ్ తీసుకొచ్చి ఎడబెడదామంటే చూసినట్టే దీని పక్కనే అయితే పెట్టేసేద్దాం. చూడండి ఇదైతే బాగుంది. ఇప్పుడు ఇవైతే తీసుకుందాం. చూడండి ఇప్పుడైతే చాలా బాగుంది. అండ్ మన స్టోర్ అయితే ఓపెన్ చేద్దాం. ఫస్ట్ వెళ్ళిపోయి ఇక్కడ ఓపెన్ చూడండి, మన స్టోర్ అయితే ఓపెన్ అయింది. అండ్ ఫస్ట్ కస్టమర్ ఎవరు వస్తారో అయితే చూద్దాం. అప్పుడైతే ఒక ఆంటీ అయితే వచ్చేసింది, కర్రాంటి. ఈ కర్రాంటి ఏం కొనుక్కుంటారు చూద్దాం. మనకి రెడీగా ఉందాం. ఏం కొనుక్కుంటారు ఆంటీ? బట్టలు అయితే చూస్తుంది, ఏం బాగుందో క్వాలిటీ అని చెక్ చేస్తున్నట్టు నాకు తెలిసి. అరే ప్రొడక్ట్స్ ఈస్ నాట్ అవైలబుల్. అరే అది ఉమనే కాదు ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం అయితే ప్రోడక్ట్స్ రేట్స్ పెట్టలేదు కదా. ఇది వచ్చేసి 37 అంటే 40 పెడదాం. $40 అయితే అమ్మేసినాం ఫ్రెండ్స్ దీన్ని. అండ్ ఇది $50 ఉంది, 52కి అయితే పెట్టేసిద్దాం. $52 ఇది కూడా అయితే పెట్టేసేసినాం. అండ్ ఏంది మనకి ఇంకా కస్టమర్స్ వస్తలేరు. అప్పుడే నిండిపోయారు చూడండి ఫ్రెండ్స్. చూడండి అప్పుడే మనకైతే $749 అయితే అవుతుంది మన దగ్గర. హిందీ దిస్ ప్రోడక్ట్ ఈస్ నాట్ అవైలబుల్. అరే ఉన్నాయిగా ఫ్రెండ్స్, ఇంకేం అవైలబుల్ కావాలంటే వీళ్ళకి. మన అయితే వచ్చేసిండు. అయినా ఈ అన్న కిందకు బట్టలు వాళ్ళ ఇంట్లోకేమో చెప్పలేం. ఆర్ యూ సీరియస్? దిస్ బూత్ ఈ స్టోర్, నో బూత్ ఇన్ దిస్ స్టోర్ అంటే మనకేం అవసరం లేదు ఫ్రెండ్స్. అండ్ మనకి ఇంకో సెల్ఫ్ అయితే కొనుక్కుందాం ఫ్రెండ్స్. మనకి ఇంకో బట్ట కూడా ఉంది కదా, ఇది ఒకటి కొనుక్కుందాం. ఇది కూడా కొనుక్కుందాం ఫ్రెండ్స్. బ్రాండ్స్ అవన్నీ మనకైతే లేవు. ఇది ఒకటి కొనుక్కుందాం. దీనిలో ఆర్డర్ అయితే పెట్టేసేద్దాం. ఆర్డర్ అయితే పెట్టేసినాం. మన పైసలు అన్నీ ఖతం అయిపోయినాయి. మనవాడైతే ఇది తీసుకుండు. అండ్ మనం ఫస్ట్ అయితే ఆర్డర్ తెచ్చుకుందాం బయటికి వెళ్ళి తొందరగా. అండ్ అదేది మన సెల్ఫ్ అయితే సెట్ చేసేద్దాం. ఈ సెల్ఫ్ కొంచెం ఇక్కడ సైడ్ అయితే పెడదాం ఫ్రెండ్స్. చూడండి అయితే తెచ్చినాం. అండ్ మన బట్టలు అయితే ఇద్దాం ఫాస్ట్గా.
నాకు తెలిసి వాళ్ళు ఈ బట్టలే అడుగుతారు అనుకో ఫ్రెండ్స్. లేడీస్ అంటే ఇవే కదా లేడీస్కి. మనం అన్నీ అయితే పెట్టేసేసినాం. అండ్ ఇక్కడ కస్టమర్స్ నిండిపోయారు. ఫస్ట్ ఈ బట్టలకి అయితే రేట్ పెట్టేసేద్దాం. 52 55 అయితే పెడదాం ఫ్రెండ్స్. 55 అయితే పెడదాం. నాకు తెలిసి కొనుక్కుంటారని అనుకుంటున్నాం. అండ్ ఇవి ఊకే కొనుక్కుంటున్నాం ఫ్రెండ్స్ వీళ్ళైతే. మన అంకుల్ అయితే చెక్ చేస్తుండు క్వాలిటీ ఎట్లుందని. ఆ బట్టలు అయితే తీసుకుండు. ఆర్ యు సీరియస్? దెర్ ఈస్ నో. అరే నాకు తెలిసి డ్రెస్ చేంజ్ చేసుకునేది అనుకుంటా ఫ్రెండ్స్. అది కూడా కొనుక్కుందాం జల్దీ. సరే ఆర్డర్ అయితే పెట్టేసేద్దాం అప్పుడే మనకు కొంచెం ఈజీ ఉంటుంది కదా. లిస్టులోకి వెళ్ళి చూడండి డ్రెస్ చేంజ్ చేసుకునేది. బయట అయితే వేసేసేసిన. బయట వెయిట్ చేస్తూ ఉంటాను నాకు తెలిసి. చూడండి మన స్టీమ్ వాళ్ళు అయితే పంపించారు. ఎంత ఫాస్ట్ కదా. అరే మనం తీసుకోవడం మర్చిపోయాం కదా ఫ్రెండ్స్. అరే మనం ఇందాకనే బుక్ చేసినాం దీన్ని. అరే మర్చిపోయినా ఫ్రెండ్స్. సంగతి రెండు అంతే మనకి మంచిగా. దీన్ని ఇక్కడ సెట్ చేద్దాం. కార్నర్లో ఉంటే బాగుంటుంది కదా. చూడండి అరే ఎన్ని వస్తే నెక్స్ట్ డే స్టార్ట్ అవుతాయంట ఫ్రెండ్స్. కానీ వీళ్ళకి ఇచ్చి నెక్స్ట్ డేకి అయితే వెళ్ళిపోదాం. ఇట్లయితే మనకు కొంచెం మనీ సేవ్ చేసినట్టు ఉంటుంది కదా ఫ్రెండ్స్. మేము బ్యాక్ వెళ్ళిపోయి ఎన్ని అయితే తెచ్చేద్దాం. అమ్మ నెక్స్ట్ డేకి అయితే వెళ్ళిపోయినాం ఫ్రెండ్స్. మనకు చూసినట్టయితే $54 అయితే మనమైతే జమ చేసినాం అనమాట. $2 అయితే ఖర్చు చేసేసినాం. అండ్ నెక్స్ట్ డేకి వెళ్ళిపోదాం. మన నెక్స్ట్ డే స్టార్ట్ అయితే మన క్లోతింగ్ స్టోర్ అట్నే ఉంది. అండ్ మనం నేమ్ ఏమైనా చేంజ్ చేసుకోవాలమ్మా ఏమో ఫ్రెండ్స్. నేమ్ చేంజ్ చేసుకోలేమేమో. అండ్ చెత్త బుట్ట అయితే ఉండే చెత్త ఏం పడలేదు కదా బయట. లోపలికి వెళ్ళిపోదాం. స్టోర్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఓపెన్ చేద్దాం. అండ్ అరే ఏంది ఫ్రెండ్స్ ఇట్లా వాడేసిపోయారు మొత్తం బట్టలు. మనం ఫస్ట్ బట్టలు అయితే వెళ్ళి మంచిగా వేసేద్దాం. అండ్ బట్టలు కూడా కావాలి కదా ఫ్రెండ్స్ మనకి. మనకు కస్టమర్ అయితే అప్పుడే వచ్చేసారు. అరే బయట ప్రోడక్ట్ ఉంది కదా ఫ్రెండ్స్ మనది తెచ్చుకోవడం మర్చిపోయాం నిన్ననే. దీనైతే ఇక్కడ అమర్చుదాం. చూడండి ఫ్రెండ్స్ ఇదైతే పర్ఫెక్ట్ ప్లేస్. దీని పక్కనే పెట్టేసేద్దాం. 2 అయితే ఉన్నాయి ఇప్పుడు మనకి. అండ్ మన కస్టమర్ అయితే వెయిట్ చేస్తున్నారు. వెళ్ళిపోం. యూ వాంట్ టు డూ an exciting adventure in the game about fashion. Let's go into the fashion center of the city. ఫ్యాషన్ సెంటరా ఏమో ఫ్రెండ్స్ మనం తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫ్యాషన్ సెంటర్ ఉందంట మన సిటీలో. వెళ్ళిపో అంకుల్. అరే మన స్టాక్ అయితే అయిపోయింది. అవైతే ఎవరు కొంటలేరు ఎందుకో. మనీ అయితే లేనట్టు ఉన్నాయి నాకు తెలిసి. ఇప్పుడు మేడం వచ్చి ఎక్కువ రేట్ ఉందని అనుకుంటే రేట్ అయితే చేంజ్ చేసేద్దాం. ఆమె తీసుకోలేదు. ఈ ఒక్క అమ్మకి ఇచ్చేసి మనమైతే స్టాక్ అయితే తెప్పించుకుందాం. కొత్త స్టాక్. సో ఫ్రెండ్స్ మనమైతే కొత్త స్టాక్ అయితే తెప్పించుకుందాం. అండ్ అందరివి అయితే ఎక్కువ కొనుక్కుంటారు కదా. ఇదొకటి మళ్ళీ ఇదొకటి తెప్పించేసేద్దాం. మనమైతే ఆర్డర్ అయితే వేసుకోపోయింది. అప్పుడే స్టీమ్ బండ్ అయితే వచ్చేసింది. ఫస్ట్ అయితే ఈ స్టాక్ తీసుకెళ్ళి ఇక్కడ వేసేద్దాం. అయితే ఇక్కడ అమర్ చేసాం ఫ్రెండ్స్. అండ్ మళ్ళీ ఇంకో స్టాక్ అయితే తెచ్చిద్దాం. చూడండి ఇవైతే చిన్న చిన్న స్కర్ట్లు అనమాట. స్కర్ట్స్ అయితే అందరు ఎక్కువ కొనుక్కుంటున్నారు. కానీ ఇవైతే ఎవరు ఎక్కువ కొనుక్కుంటలేరు ఫ్రెండ్స్. అండ్ కొన్ని ఖతం అయితే అయిపోయినాయి. అండ్ మనకి కస్టమర్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. చేసేద్దాం. మనకి ఇంకో కస్టమర్ అయితే వచ్చేసారు. మన కొత్త కస్టమర్ అయితే మళ్ళీ వచ్చేసారు. వస్తున్నారు ఫ్రెండ్స్. కస్టమర్స్ అయితే ఎక్కువ అయిపోయినారు. అండ్ వీడియోని వెంటనే లైక్ చేసేసుకోండి ఫ్రెండ్స్. మనమైతే పార్ట్ 2 పార్ట్ 3 అట్లా అని అయితే వేసేద్దాం. ఎక్కువ లెంత్ అయిపోతుంది అప్పుడే వీడియోకి అయితే ఇచ్చేసేద్దాం. ఇది కూడా ఇచ్చేసేద్దాం. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన చాలా కూరం కొత్తగా వచ్చినట్టయితే. ఈ చిన్నపిల్లలు కదని చెప్పి తీసిపడేయకండి. చిన్నపిల్లలు గేమ్స్ ఆడగలుగుతారు అనేది ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. సడికి తెలిపోదాం. ఇంకా మనం చేసుకోవచ్చా. ఇప్పుడు స్టోర్ మేనేజ్మెంట్లోకి అయితే వెళ్ళేసేసినాం. అయితే లెవెల్ 3లో అవైలబుల్గా అయితే అయిపోతాయి అనమాట. అండ్ ఏరియా ఇవన్నీ అయితే మనకి తర్వాత అయితే వస్తాయి.
ఇంకా వర్కర్స్ ఇది ఫుల్ వర్షన్ అంట, మన దగ్గర ఫుల్ వర్షన్ అయితే లేదు ఫ్రెండ్స్. చూసినట్టయితే ఇంకా ఇవే అవుతున్నాయి. మనం కొనుక్కోరా చూద్దాం. అబ్బా అంకుల్ జిమ్కి అయితే వచ్చేసినట్టు, అందుకే కండలు. ప్రోడక్ట్ ఇస్ నాట్ అవైలబుల్. ఏం ప్రోడక్ట్? అరే అవి స్టాక్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. మనం స్టాక్ మళ్ళీ బుక్ చేసి పడేయాలి. మనం కొత్త స్టాక్ ఇప్పుడు ఆర్డర్ అయితే పెట్టేసినాం ఫ్రెండ్స్. నెక్స్ట్ డే వచ్చేసేద్దాము. వద్దు, ఫస్ట్ అయితే ఈ స్టాక్ తీసుకెళ్ళి పెట్టేసేద్దాం. కొత్త స్టాక్ అయితే ఇప్పుడు వచ్చేసింది. నెక్స్ట్ డే అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. చూసినట్టయితే ఈరోజు మన ఎర్నింగ్ ఎంత? $289. న్యూ బ్యాలెన్స్ ఇప్పుడు 854 అవుతుంది మనకి. చూడండి, కొత్త డేకి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. మనం స్టోర్ అయితే ఓపెన్ చేద్దాం. ఫస్ట్ స్టోర్ అయితే ఓపెన్ అయిపోయింది. మన ప్రజలు అయితే రావాలని కోరుకుంటున్నాం. అప్పుడే కూడా అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. మన స్టాక్ అంతా మన దగ్గర ఉంది. ఇంకేమైనా ఉన్నాయా ఫ్రెండ్స్? మనకి ఫర్నిచర్లో చూసినట్టయితే ఈ టేబుల్ మనకి ఏం అవసరం లేదు. చూసినట్టయితే ఈ చిన్నది అయితే మనకు అవసరం. ఇదైతే బుక్ చేసేది. కొత్త ప్రోడక్ట్స్ కొనుక్కుంటూ ఉండాలి కదా ఫ్రెండ్స్. మనం కొత్త అయితే కొనుక్కున్నా. బయట చూసినట్టయితే మన స్టీమ్ టక్ అయితే వచ్చేసింది. వెళ్దాం. మనకి ఇలా నచ్చింది ఏంటంటే ఆర్డర్ అనేది మస్తు జల్దీ అయితే వచ్చేసింది. మనకి బయట అయితే 10 రోజులు పడుతుంది మన రానికి. చూసినట్టయితే దీన్ని ఇక్కడ కొనాకైతే వేసేద్దాం. ఇక్కడైతే వేసి పడేసినాం. ఆడ ఏం పెడదాం? ఎక్కువ మిగిలిపోయినాయి. అయితే తీసుకొని ఉంటుందా? అరే తీసుకున్నాం ఫ్రెండ్స్. చూసినట్టయితే ఇవి తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేసేద్దాం. మనకి కస్టమర్స్ వెయిట్ చేస్తారు. ఇలా కొన్ని పడుతున్నాయి కదా ఫ్రెండ్స్, లేదా కొన్ని ప్రోడక్ట్స్ పడుతున్నాయి. మరి ఎట్లా? $150 అన్నమాట వేస్ట్ చేసేసినాం అనుకుంటాం నాకు తెలిసి. డ్రెస్ చేంజ్ కూడా చేసుకుంటారు ఫ్రెండ్స్. కూడా బాగా పనికొస్తున్నాయి మనకైతే. కస్టమర్స్ అయిపోయినాయి. పైన సీలింగ్ చూసినట్టయితే చాలా బాగుంది. చేంజ్ చేసుకొని కూడా ఉంటుంది నాకు తెలిసి. లెవెల్ పోవాలి మనం. ఇంకా సెకండ్ లెవెల్లో ఉన్నాం మనమైతే. టైం చూసుకోవచ్చు ఎంత ఫాస్ట్గా అయితే నడుస్తుంది అనమాట టైము. మన అంకుల్ అయితే వచ్చేసాడు. ఇంకొకటి చూద్దాం. ఇది ఉమెన్ స్కర్ట్స్ టూ ఎక్స్పెన్సివ్ అంట. అంత తక్కువ రేట్ పెడితే ఎక్స్పెన్సివ్ అంటారు ఏంటి ఫ్రెండ్స్ వీళ్ళు? ఇది తెచ్చేసినాం. టూ ఎక్స్పెన్సివ్ అంటారు ఏంది అసలు? మన కళ్ళ జోడు పెట్టుకుని వచ్చింది. వీడు ఎక్కువ కొనుక్కుంటారు అనుకున్నారు. రిచ్ మ్యాన్ లెక్క అనిపిస్తున్నాడుగా. రెండే తీసుకున్నాడు. ఏంది ఎక్స్పెన్సివ్ అంట మళ్ళా? అరే స్కర్ట్స్ ఎక్స్పెన్సివ్ అంటారు కదా ఫ్రెండ్స్. స్కర్ట్స్ అయితే కొంచెం తగ్గించేసేద్దాం రేట్. అరే 43 అవుతుంది కదా ఫ్రెండ్స్. 41 అయితే చేసేద్దాం. 41 అయితే వేసేసాం స్కర్ట్స్ మనమైతే రేటు. చూసినట్టయితే $1,336 అయితే మన దగ్గర జనరేట్ అయింది ఇప్పటికి. మన అంకుల్ అయితే తీసుకుంటున్నాడు. ఇంకా తీసుకో అంకుల్ జల్దీ. అండ్ బయట ఇద్దరు చూసినట్టయితే ఇట్లుంది. చాలా చాలా బాగుంది. అండ్ మనకి స్టోర్ కూడా అన్నారు కదా ఫ్రెండ్స్. మనమైతే స్టోర్ కూడా చెక్అవుట్ చేసేద్దామా? అరే స్టోర్ లోపలికి రోడ్డుకి వస్తలేదు మనకి. ఇక్కడ కూడా మనకు వస్తలేదు. ఇది కూడా కానీ ఫుల్ వర్షన్లు ఉంటాయి అనుకుంటా ఫ్రెండ్స్ నాకు తెలిసి. మనమైతే నెక్స్ట్ డే ఇల్లుకి వెళ్ళిపోయే ముందే ఫస్ట్ ఇల్లుకి ఇచ్చేసి వెళ్ళిపోతే మనకు కొంచెం మనీ వచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడైతే నెక్స్ట్ డేలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి 587 అనమాట. మన కరెంట్ బ్యాలెన్స్ అయితే $1,441 అయితే జనరేట్ చేసేసినాం. మనం లెవెల్ 3లోకి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఫైనలీ. చూడండి లెవెల్ 3 కూడా కొంచెం అయితే కంప్లీట్ అయిపోయింది. మనం చూద్దాం లెవెల్ 3లోకి కొన్ని అయితే ఎనబుల్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. మనం స్టోర్ మేనేజ్లోకి వెళ్ళిపోదాం. లెవెల్ 3 అయితే వచ్చేసినాం. చూసుకోవచ్చు ఏరియా అయితే ఎక్స్పాండ్ అయితే వేసుకోవచ్చు. ఎక్స్పాండ్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడే. చూద్దాం ఎక్స్పాండ్ అయింది ఏరియా. అరే ఇంకో ఎక్స్ట్రా డోర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ మనకి. మనం దీంట్లో తెచ్చి ఇక్కడ పెట్టేసిద్దాం.
దీని లోపల డ్రెస్ ఎట్లా ఉంచారు ఫ్రెండ్స్ వీళ్ళు. ఒకటి ఇక్కడైతే పెట్టేసేద్దాం, ఇంకోటి తెచ్చి ఇక్కడైతే పెట్టేసేద్దాం. దాన్ని ఇట్లా అయితే ఉంటే మంచిగా ఉంటుంది, కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ఇదేంది మొత్తం స్కర్ట్స్ ఏడబడితే ఆడబడేస్తారు ఫ్రెండ్స్ వీళ్ళైతే. చూడండి ఇక్కడైతే వీళ్ళైతే నిండిపోయారు, వీళ్ళకి ఇచ్చేసేద్దాం. చూడండి మన గుండంకులు అయితే వస్తుండు. అండ్ గిది ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం అయితే మనది సిమ్యులేటర్ ఇంత బాగుంది అనమాట. గేమ్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఇదైతే పార్ట్ 1, పార్ట్ 2 కూడా వస్తుంది తర్వాత. మీరైతే వెంటనే మన వీడియోని లైక్ చేసుకోండి, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని మన ఛానల్కి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి గైస్. మనకి ఈ ఛానల్లో చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ అయినా ఉన్నాయి కదా. అండ్ పార్ట్ 2 అయితే తొందరలో రాబోతుంది. టేక్ కేర్, బై బాయ్ ఫ్రెండ్స్, బాయ్.